హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. చూస్తున్నారు కదండి, ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుళ్ళో జనాలంతా దీపాలు వెలిగిస్తున్నారండి. 365 ఒత్తులండి. ఇలా వెలిగించడం వెనుక ఒక అందమైన కథ ఉందండి. ప్రతి సంవత్సరం దీపారాధన చేయలేని వారు ఈ ఒక్క రోజు దీపాలు వెలిగించడం ద్వారా ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం పొందుతారని నమ్ముతారండి. గుడి మొత్తము భక్తులే అండి. అసలు దీపం పెట్టడానికి కూడా స్థలం లేదు, అంతమంది భక్తులండి. గుడిలో జ్వాలా తోరణం కూడా ఈరోజు వెలిగిస్తారండి. జ్వాలా తోరణం మరో విశిష్టమైన ఆచారం అండి. ఇది శివాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ తోరణము దాదాపు కొంచెం హైట్గా ఉండే ప్లేస్లోనే వెలిగిస్తారండి. ఈ పార్వతీ పరమేశ్వరుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారండి. ఊరేగింపులాగా చేశాక జ్వాలా తోరణ ఉత్సవంలో భాగంగా పూజలు అన్నీ చేసి చూస్తున్నారు కదండి, అలా హైట్లో కట్టారండి. తర్వాత పూజలు చేశాక ఇక్కడ పంతులు గారు పార్వతీ పరమేశ్వరికి హారతులు ఇచ్చి జ్వాలా తోరణాన్ని వెలిగించాక ఆ ఊరేగింపులో శివ పార్వతులను ఒక పల్లెకలో ఉంచి మంటల వెలుగులో జ్వాలా తోరణం కింద నుండి 3 సార్లు దాటుతారండి. ఇలా శివపార్వతుల వెనుక భక్తులు కూడా దంపతులుగా వెనుక 3 సార్లు దాటుతారండి. ఇలా దాటడం వల్ల తమ చేసిన పాపాలు తొలగిపోతాయని, వారికి మోక్షం కలుగుతుందని నమ్ముతారండి. చూడండి, జ్వాలా తోరణాన్ని వెలిగించారు. ఇలా మంటలు అలా దాటుతున్నారు చూడండి. ఇలా అటు ఇటు 3 సార్లు దాటాక అది మొత్తము కాలాక ఆ విభూతిలాగా వస్తుంది కదండి, అది తీసి దేవుడు బొట్టులాగా కూడా పెట్టుకుంటారండి. చూస్తున్నారు కదండి, కార్తీక పౌర్ణమికి గుడి మొత్తము ఎంత కలకలలాడుతూ ఉందో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫన్ విత్ యక్షితాని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.